తెలంగాణ ఉద్యమ రూవారి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసీఆర్ వారి కుటుంబానికి తమ పూర్తి అండదండలు ఉంటాయని భరోసానిచ్చారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి రోడ్డు మార్గాన బయలుదేరిన కేసీఆర్కు దారి పొడవునా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. జై తెలంగాణ నినాదాలతో మారుమోగిస్తూ అభిమానులు ఘనస్వాగతం పలికారు. గతంలో ప్రకటించిన విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారు. 2 పిల్లలకు చెరొక ₹1 కోటి, పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లికి 25 లక్షల రూపాయల చెక్కు అందించారు. సుదర్శన్ రెడ్డి పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడిన కేసీఆర్ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని, తండ్రి ఆశయాలను, ఆయన పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, గులాబీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.